లాస్ట్ 2 to 3 months నుంచి జాబ్ సీకర్ కానీ ఆర్ ఎవరైతే కంపెనీ స్విచ్ అయ్యేవాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఒక డౌట్ అయితే ఉందండి. ఈ న్యూ హైరింగ్ అనేది జరుగుతుందా లేదా, ఏమన్నా కంపెనీస్ డిలే చేస్తున్నాయా, అసలు స్లో అయిపోయిందా హైరింగ్ ప్రాసెస్ అనేది చాలామంది డౌట్ ఉంది. సో ఇక్కడ నేను చాలామంది రిక్రూటర్స్ కానీ హైరింగ్ మేనేజర్స్ కానీ అండ్ ప్రొడక్ట్ మేనేజర్స్తో అండ్ న్యూ ట్రెండింగ్ ఎంఎన్సీ కంపెనీస్ యొక్క న్యూ ట్రెండింగ్ ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే అబ్జర్వ్ చేస్తే ఒకటైతే తెలిసింది ఏంటంటే హైరింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది ఇండియాలో. బట్ వాళ్ళు ఎంచుకున్న స్కిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇంత ముందులాగా ట్రెడిషనల్ స్కిల్స్ ఉంటేనే అవి వర్కౌట్ కావట్లేదు, అవి ప్రొఫైల్ కూడా షార్ట్ లిస్ట్ చేయట్లేదు. వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్గా స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ప్రస్తుతం క్లయింట్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ. మరి ఎలాంటి స్కిల్స్ ఎక్కువగా గమనించాలంటే ఆ స్కిల్స్ నేను ఈ వీడియో అయితే చెప్తాను. అంటే మీ కోర్ స్కిల్స్తో పాటు ఇప్పుడు చెప్పే 7 స్కిల్స్ కన్ఫామ్గా ఉండాలండి. అప్పుడే వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మరి ఏంటి అని మనం చూద్దాము. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ జంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ కంటెంట్ అయితే మర్చిపోకుండా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే, మరి ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఏఏ స్కిల్స్ అండి. అంటే ఏఏ స్కిల్స్ అంటే మనం ఏఏ డెవలప్ అవ్వాలని కాదు ఇక్కడ మీనింగ్. ఏని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలియాలి. మీరు జావా డెవలపర్ అయితే కోడ్ని ఎలా రాయాలని తెలియాలి. అదే మీరు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అయితే టెస్ట్ కేస్ని ఎలా జనరేట్ చేయాలి యూజింగ్ ఏఐ అని తెలియాలి. అదే డేటా ఇంజనీర్ అయితే ఎలాగ ఎస్క్యూఎల్ కానీ పైస్పార్క్ కోడ్ని మనం ఏఐ యూజ్ చేసి ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఇలాగ తెలియాలన్నమాట. అండ్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా తెలియాలి. ఆ అప్లికేషన్స్ని ట్రెడిషనల్ వేలో డిప్లాయ్ చేయకుండా ఏఐతో ఎలాగ ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తారని ఈ ప్రాసెస్ తెలియాలి. అలాంటి వాళ్ళకి ఎక్కువగా వర్త్ ఉంది, అలాంటి ప్రొఫైల్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏఐ నాలెడ్జ్ కంపల్సరీ అయిపోయింది. ఎలాంటి టెక్నాలజీకి అయినా సరే మీరు దేని మీద వర్క్ చేసినా కూడా ఏఐని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి. అదొకటి మెయిన్ గమనించింది. సెకండ్ స్కిల్స్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండి. ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మీనింగ్ ఏంటంటే నాకు కోడింగ్ వచ్చు, నేను కోడింగ్తో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను మీనింగ్ కాదు. ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు విత్ ఇన్ ఏ టైం. వాళ్ళకి ఒక షార్ట్ పీరియడ్ టైం ఉంటుంది. సపోజ్ ఏదైనా బగ్స్ వచ్చాయి, వాళ్ళకి ఇంత టైమే ఉంది, తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో మీరు బగ్స్ని ఎలా రీజాల్వ్ చేయగలుగుతున్నారు. ఏదైనా ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చాయి, వాటిని ఎలా మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళకు డెడ్ లైన్ టైం ఉంటుంది ప్రతిదానికి. సో ఆ టైంలో మనం స్పెండ్ చేయాలి. ఏదో నేను బగ్స్ వచ్చాయి, ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చాయి, నేను చేస్తాను అంటే కాదు. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లో చేయాలి. సో అలాగా మీరు ఉన్నారా లేదా, అలాంటి ప్రాబ్లమ్ సాల్వరా కాదా, ఇలాంటి స్కిల్స్ని ఆ మైండ్ సెట్ ఉందా లేదా అనే స్కిల్స్ని చెక్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్ సాల్వర్ అయ్యి ఉండాలి. ఓన్లీ నాకు కోడింగ్ వచ్చు, నేను థియరిటికల్గా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నాకు అంతా తెలుసు అంటే సరిపోదు. అండ్ థర్డ్ ఏంటంటే మేజర్ది క్లౌడ్ నాలెడ్జ్ అండి. మీరు దేని మీదైనా సరే, మీరు డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, జావా డెవలపర్ కావచ్చు, ఆర్ ఎనీ డెవలపర్ కావచ్చు, ఆర్ డేటా ఇంజనీర్ కావచ్చు, ఎనీ పర్సన్, ఎనీ జాబ్ రోల్ క్యాండిడేట్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ది క్లౌడ్ టెక్నాలజీ. మీకు క్లౌడ్ నాలెడ్జ్, అది ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజూర్ కావచ్చు, జీసీపీ, ఎనీవన్, క్లౌడ్ నాలెడ్జ్ లేకుండా మీరు రెజ్యూమ్ మెన్షన్ చేశారు, అప్లోడ్ చేశారంటే ఇంకా ఆ ప్రొఫైల్ అంతా ఇంట్రెస్ట్ చూపించడం లేదండి రిక్రూటర్స్. ఓకే, సో మినిమం నాలెడ్జ్ అయితే క్లౌడ్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సర్టిఫికేషన్, క్లౌడ్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తుంటే ఇంకా వాళ్ళకి యాడ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ స్కిల్స్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఏదో టెక్నికల్గా అన్నీ స్ట్రాంగ్గా ఉన్నా అదే అండి కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ది మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా కమ్యూనికేషన్ కానీ మీరు మరీ వీక్గా ఉంటే అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ నేనేమి ట్రైన్ చేయలేకపోతున్నాను, మీకు ఐడియాస్ ఉన్నాయి, మీకు ఆన్సర్ తెలుసు, కానీ అక్కడేమో మన ఓన్ లాంగ్వేజ్లో, నేటివ్ లాంగ్వేజ్లో మన ఆన్సర్ చేయలేం కదా, దాన్ని ఇంగ్లీష్లోనే చెప్పాలి కదా. సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందువల్ల కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఒక్కటే నేను చెప్పడం లేదు. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్ కానీ మీ యొక్క ఐడియాస్ని కానీ ఆ మీటింగ్ టైంలో ప్రాపర్గా ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 100% కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది చెక్ చేయరు. మీకు తెలిసిన ఇంగ్లీష్నే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మీ ఐడియాస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. అంటే ఎదుటి పర్సన్కి అండర్స్టాండ్ అయితే చాలు. ఇక్కడేమి మీరు ఒక న్యూస్ రిపోర్టర్ లాగా మాట్లాడిన అవసరం లేదు, ఒక యాంకర్ లాగా మాట్లాడిన అవసరం లేదు. ఓకే,
సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్కిల్స్ కూడా ఎక్కువ చెక్ చేస్తుంది ఏంటంటే ఆటోమేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ మైండ్ సెట్ ఉందా లేదా, ఓన్లీ మాన్యువల్ టైప్ ఆఫ్ వర్క్ చేసుకుంటూ వచ్చారా ఇప్పటి వరకు, ఇతని వర్క్ ఎక్స్పీరియన్స్ రెలవెంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏమన్నా ఆటోమేషన్ రిలేటెడ్ వర్క్ని చేస్తున్నారా లేదా. ఇక్కడ ఆటోమేషన్ రిలేటెడ్ వర్క్ అంటే ఏదైనా స్క్రిప్టింగ్ యూజ్ చేసి మీరు ఆటోమేట్ చేయటం, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటము, డేటాని రిట్రీవ్ చేసుకోవడం, ఆర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని ఆటోమేటిక్గా రన్ చేయటం, ఆర్ ఆటోమేటిక్గా షెడ్యూల్ చేయటం, ఇలాంటి ఆటోమేషన్ ఎగ్జిక్యూషన్, ఇలాంటి స్కిల్స్ అండి. యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్ కానీ, ఆర్ పవర్ షెల్ స్క్రిప్ట్స్ కానీ, ఆర్ జావా స్క్రిప్ట్ కానీ, ఆర్ ఎక్సెల్ ఆటోమేషన్ కానీ, టెస్ట్ ఆటోమేషన్ కానీ, అండ్ ఇలాంటి ఆటోమేషన్ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాయండి కంపెనీస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, దట్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. ఇది అసలు మీకు ప్రాబ్లం అండర్స్టాండ్ కాకుండా ఏం ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఏదైనా ఒక డొమైన్లో సపోజ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్సో, లేకపోతే రిటైల్ ప్రాజెక్ట్సో, ఆర్ ఈకామర్స్ ప్రాజెక్ట్సో, ఇన్సూరెన్స్ డొమైనో, ఆర్ టెలికామ్ డొమైన్ ప్రాజెక్ట్సో, ఆర్ హాస్పిటల్ రిలేటెడ్ ఇలాంటివి ఏమన్నా ప్రాజెక్ట్స్ మీరు హ్యాండిల్ చేసినప్పుడు దాని మీద మీకు కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈజీగా అండర్స్టాండ్. ఆ బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకుంటే, అంటే ప్రాబ్లం అండర్స్టాండ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు సొల్యూషను త్వరగా కంప్లీట్ చేస్తారండి ఎఫిషియెంట్ వేలో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ స్కిల్స్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అండి. నేను ఒక స్కిల్స్ మీద నేర్చుకున్నాను, కోర్స్ తీసుకున్నాను, ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశాను, జాబ్ వచ్చింది, ఇంకా నేను అప్డేట్ కాను, నేను ఇలానే ఉంటాను, నేను దీని మీద వర్క్ చేస్తాను నెక్స్ట్ 3 years అనుకుంటే అది పొరపాటు అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక న్యూ ఏఐ టూల్ వస్తుంది, ఒక న్యూ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి ఐటీ ఇండస్ట్రీలో. సో అందుకే ఎప్పటికప్పుడు మీ రిలవెంట్ది అన్నీ నేర్చుకోమని కాదు, మీ ఏదైతే డొమైన్ మీద, ఏదైతే టెక్ స్టాక్స్ మీద వర్క్ చేస్తున్నారో ఆ స్కిల్స్ మీద ఎలాంటి అప్డేషన్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి అండ్ వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడే మీకు లాంగ్ టర్మ్లో ఐటీ ఇండస్ట్రీలో సర్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మరి ఈ 7 స్కిల్స్లో మీరు ఎన్ని స్కిల్స్ మీద ఆల్రెడీ కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉంది, ఆర్ నేను ఎంత రేటింగ్ ఇవ్వగలను అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎగ్జాంపుల్గా 3 out of 7 ఆర్ 5 out of 7 అలాగా కామెంట్ చేయండి. ఓకే, ఇవన్నీ మేజర్గా మోస్ట్ ఆఫ్ ది రిక్రూటర్స్, ప్రొడక్ట్ మేనేజర్స్ కానీ, ఆర్ హైరింగ్ మేనేజర్స్ కానీ, అండ్ ఈవెన్ క్లయింట్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్లో, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో కోర్ స్కిల్స్తో పాటు, అంటే ప్రైమరీ స్కిల్స్తో పాటు ఈ స్కిల్స్ కూడా మేజర్గా చెక్ చేస్తున్నాయి. మీకు జాబ్ కావాలంటే 2026లో ఇలాంటి ఈ స్కిల్స్ కూడా మీరు అప్డేట్గా ఉండాలి. ఓకే, మీకు ఈ కంటెంట్ ఇస్తే మన లక్కీ టెక్ జింట్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను, అండ్ ఫుల్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, అండ్ కెరీర్ గైడెన్స్ ఇస్తుంటాను, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటాను. మీకు ఏదైనా కావాలంటే ఈ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ షేర్ చేయండి. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.